ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది? ఎందుకిద్దరూ అదోలా ఉన్నారు? మన ఇంటికి ఒక అనుకోని అతిథొచ్చిందిలే. అతిదా? ఎవరు? వేదవతి గారు వచ్చారావని. అవునా? మరీ అంత సంబరపడిపోకు. ఎందుకొచ్చిందక్క? అత్త మన ఇంటికి రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. గుమ్మం ముందే నిలబెట్టి కడిగి పారేశాన్లే. కుటుంబాలు సర్వనాశనం అయిపోవడానికి కారణం ఈవిడగారే. అది కాదు సుజాత, నేను చెప్పే సుజాత. ఇంక ఈ జన్మలో ఇక్కడికి రాదు. అత్తయ్య ఎందుకొచ్చిందో తెలుసుకోకుండా ఎందుకు అలా చేశావు? ఏం తెలుసుకోవాలి? ఎందుకు తెలుసుకోవాలి? నువ్వు చేసింది తప్పక్క. ఏం తప్పే? ఏం తప్పు కనిపించింది నీకు? చాలా కాలం తర్వాత మన ఇంటికొచ్చిన అత్తయ్యని లోపలికి పిలిచి గౌరవించలేకపోయావు. కనీసం అత్తయ్య ఏం చెప్పాలనుకుందో కూడా నువ్వు వినలేదు. అత్తయ్యకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. నువ్వు అలా చేయడం తప్పు కాదా? తప్పు కాదు. అలాంటి వాళ్ళకి ఇలాగే జరగాలి. అత్తయ్య ఎంత బాధపడుంటుందక్క. ఏ ఆవిడ గారి వల్ల మనం బాధపడలేదా? ఇంకా బాధపడుతూనే ఉన్నాం కదా. నువ్వన్ని మాటలన్నా తల దించుకుని వెళ్ళిపోయిందనంటే తన తప్పు తెలుసుకుందని అర్థం. అత్తయ్య మనసు మెల్లమెల్లగా మారుతుంది అని ఇంతకు ముందు నేను చెప్పాను కదా. నీకనిపించినట్టే నాకు అనిపించింది. కాస్త సహనంతో ఉండు సుజాత అని ఎంత నచ్చజెప్పినా సుజాత నా మాట వినకుండా ఆవిడ్ని పంపించేసింది. వేదవతి గారి మొహంలో నాకైతే పశ్చాత్తాపం కనిపించిందవని. అత్తయ్యను అలా అవమానించడం పద్ధతిగా అనిపించలేదక్క. ఆమె చేసిన పనులన్నీ మర్చిపోయి ఇంత మంచిగా ఎలా ఆలోచించగలుగుతున్నావు? వాళ్ళు నీకు చేసిన అన్యాయం తలుచుకుంటుంటే వాళ్ళని చంపేయాలన్నంత కోపం నాకొస్తుంది. అలాంటి వాళ్ళని ఎలా వెనకేసుకు రాగలుగుతున్నావు? నీకు ఆవేశం రావడం లేదా? ఏమైంది? ఆ కోపమంతా ఆవిరైపోయిందా? కోపాలు ఆవేశాలు బంధాలను ఒక్కటి చేయవక్క. ఇంకా ఇంకా దూరం చేస్తాయి. పరిష్కారం చూపించకుండా ఇంకా సమస్యల్ని సృష్టిస్తాయి. అత్తయ్య ఎందుకొచ్చిందో నేనే వెళ్ళి తెలుసుకుంటాను. అత్తయ్యా, 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 అత్తయ్యా. అవనొచ్చిందా? అత్తయ్యా, అవని. మీరు నా గురించి మా ఇంటికొచ్చారని అక్క చెప్పింది. నువ్వు నా గురించి వస్తావని నాకు తెలుసు. నువ్వు లేని ఇల్లు నరకమైపోయింది. మీ మావయ్య లేని సమయంలో నా పిల్లలు, నా కోడళ్ళు ఆస్తులు కావాలని బెదిరించారు. అందరూ నా మీద కోపంగా ఉన్నారు. నాకు చాలా భయంగా ఉందమ్మా. మీరేం భయపడకండి, నేనొచ్చాను కదా, నేను మాట్లాడతాను. ఇంకా నేను నిన్ను వదులుకోలేనమ్మా. అత్తయ్య, 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 లేవండి అత్తయ్య. అయ్యో, నిహారిక, లావణ్య.
హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అత్తయ్య, అత్తయ్య, హలో, అంబులెన్సా? నేను వెంటనే లొకేషన్ షేర్ చేస్తాను. మీరు వెంటనే బయలుదేరండి. ఇట్స్ వెరీ ఎమర్జెన్సీ. అత్తయ్య, అత్తయ్య, లేవండి అత్తయ్య. డాక్టర్, 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 డాక్టర్. ఏమైంది? సడన్ గా ఎమోషనల్ అయ్యి కాలు స్లిప్ అయ్యి మెట్ల మీద నుండి జారి పడిపోయారు. అప్పటి నుండి స్పృహలో లేరు, మాట కూడా లేదు. ఓకే అండి, లెట్ మీ చెక్, ప్లీజ్ వెయిట్. ఈమె పదవులకు దేవత. ఎటువంటి ప్రమాదం జరగకుండా కాపాడండి డాక్టర్. ముందైతే ఏం జరిగిందో చెక్ చేయనివ్వండి. ఎమర్జెన్సీలోకి తీసుకుపదండి. అత్తయ్యకి ఏం కాకూడదు, ఏం కాకూడదు. డాక్టర్, కండిషన్ ఎలా ఉంది డాక్టర్? ఏం పర్వాలేదు కదా? ఏ విషయంలో ఆమె అంత ఎమోషనల్ అయిందో తెలియదు కానీ చాలా ఓవర్గా ఎమోషనల్ కావడం అయితే జరిగింది. దానివల్ల ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఇంజెక్షన్స్కి మెడిసిన్స్కి తను రెస్పాండ్ కావడం లేదు, అన్కాన్షియస్లోనే ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో పెరాలసిస్ అటాక్ అయ్యే ప్రమాదం ఉంది, కోమాలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది, ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.